హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు టిప్స్ పాటిస్తూ చద్దన్నం తయారు చేశారు అంటే రోజు పిల్లలు ఇదే కావాలి అని అడుగుతారు. బ్రేక్ఫాస్ట్ని మర్చిపోతారు. టిప్ 1, చద్దన్నం రాత్రి వండిన వేడి అన్నంతోనే తయారు చేసుకోవాలి. టిప్ 2, సమ్మర్లో చద్దన్నం తినేటట్టయితే పొద్దుట 7 గంటలు 8 గంటల లోపే తినేయాలి, లేదంటే సమ్మర్ కాబట్టి త్వరగా పాడైపోతుంది. నైట్ కొంచెం ఎక్కువ అన్నం ప్రిపేర్ చేసుకుని కొంచెం మిగిలే విధంగా చూసుకోవాలి. అప్పుడు మిగిలిన అన్నంని ఇలా కుండలో వేసుకోవాలి. కుండలో ఎందుకు తయారు చేస్తాము అంటే బాగా చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అన్నంలోకి నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకునేటప్పుడు అన్నం మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీళ్లు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకుంటే అన్నం కొంచెం ముద్దలాగా ఉన్నా కానీ ఇలా విడిపోయినట్టుగా అయిపోతుంది. బాగా చిన్నపిల్లలు ఇంకా బాగా పెద్దవాళ్ళు తినేటట్టయితే ఈ అన్నంని వేడిగా ఉన్నప్పుడే కొంచెం మెత్తగా తయారు చేసేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా అన్నంని ఉండలు లేకుండా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్లు కొంచెం వేసుకోవాలి. అంటే మనకి అన్నం కరెక్ట్గా మునిగిపోయేవాళ్ళనమాట. చద్దన్నం అన్నాం కదా అని ముందు రోజు ఎప్పుడో మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న అన్నం అది తయారు చేసుకోకూడదండి. ముందు రోజు నైట్ మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి మూత తీసేసుకుని దీనిలోకి కొంచెం పెరుగు లేదంటే మజ్జిగ వేసుకోవాలి. ఇలా అయినా తయారు చేసుకోవచ్చండి, లేదంటే పాలల్లో నైటే తోడు పెట్టేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. నేను 2 విధాలుగాను తయారు చేస్తానండి. ఈరోజు ఈ విధంగా చూపిస్తున్నాను. ఇంకొక వీడియోలో రెండో వెరైటీ కూడా తయారు చేసి చూపిస్తాను. నేను పెరుగు తీసుకుని పెరుగు మరీ ఇలా గెడ్డలాగా కాకుండా క్రీమీగా అయిన తర్వాత నీళ్లు వేసుకుని కలుపుకున్నాం అనుకోండి, మజ్జిగలాగా బాగా కలుస్తుంది కదా. అందుకని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చిక్కగా క్రీమీగా తయారు చేసుకున్న ఈ పెరుగుని ఈ అన్నంలోకి వేసేసుకుని కలుపుకోవాలి. ఈ అన్నంలో ఆల్రెడీ నీళ్లు వేసి ఉన్నాయి కదండి, అందుకని చిక్కటి పెరుగు వేస్తున్నాను. మజ్జిగ వేసుకున్నామంటే ఇంకొంచెం పల్చన అయిపోతుంది కదా, అందుకని నేను పెరుగు వేశాను. పల్చగా ఇష్టపడే వాళ్ళు కొంచెం మజ్జిగలాగా చేసుకుని కూడా వేసుకోవచ్చు. సమ్మర్లో కుండలో వేసిన నీళ్లు కానీ, కుండలో తయారు చేసుకున్న ఇలా పెరుగు కానీ, కుండలో తయారు చేసుకున్న చద్దన్నం కానీ బాగా చలవ చేస్తుందండి. అందుకని ఎక్కువగా కుండలో తయారు చేసుకుంటారు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మనకి ఇలాంటి మట్టి కుండలు 100 రూపాయల నుంచి కూడా దొరికేస్తున్నాయండి. మనం ఎన్నో ఖర్చు పెడతాం కదా మన హెల్త్ కోసం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి ఆప్షనల్ అండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసినట్టయితే ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు అలా పక్కన ఉంచినట్టయితే ఆ కారము ఆ ఉల్లిపాయ ఘాటు అంతా కూడా ఈ అన్నంలోకి బాగా దిగుతుంది. సమ్మర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చద్దన్నం రెడీ అయిపోయిందండి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇలా చద్దన్నంని ట్రై చేసి చూడండి. వడదెబ్బ అది తగలకుండా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ రెసిపీ చూసారు కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.